అండ్ ఎస్ అండ్ మనకు మురళీమోహన్ గారు కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు సువర్ణ మీడియాకి. అండ్ ఆ రోజు అదే చెప్పారు జయభేరి అధినేత. సో ఆయన చెప్పింది ఏంటంటే మన ప్రపంచం మొత్తంలో ఉన్నది 3% మాత్రమే భూమి కాబట్టి 97% వాటరే ఉన్నాయి. సో భూమిని కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బిజినెస్ అనేది ఎప్పటికీ తగ్గదు, ఇది చాలా అవసరం మనుషులకి అని చెప్తారు. అంటే మనకి ప్రపంచంలో ఎప్పటికీ పెరిగేది ఏంటి చెప్పండి, కంటిన్యూగా పెరిగేది ఏంటి? రేటా లేకపోతే ఎలా? లేదు, రియల్ ఎస్టేట్ జనాభా పెరగంది ఏంటి? భూమి. స్వర్గీయులు సోమన్ బాబు గారు ఆయన చెప్పారు, ఆయన మాకు అందరికి లక్కీగా నేను ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు మీట్ సోమన్ బాబు గారిని ఒకసారి, వాళ్ళ అబ్బాయి బాబు అని ఆయన ఒకసారి 2-3 ట్రాన్సాక్షన్ కూడా చెన్నైలో. ఆయన చాలా రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండి సోమన్ బాబు గారు. ఎలక్షన్ అయిన తర్వాత కూడా డిమాండ్ ఉంటుంది, కాకపోతే స్లోగా పికప్ అవుతుంది. రైట్. సో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అది దృష్టిలో పెట్టుకోవాలి. సూపర్ సార్. ఓకే, ఇన్వెస్ట్ చేద్దామని ఫిక్స్ అవుతారు. మీరు అన్నట్టే ఒక 6 నెలల తర్వాత మళ్ళీ పుంజుకుంటుంది, అప్పుడు అమ్మే వాళ్ళకి కొనే వాళ్ళకి కూడా సవ్యంగా ఉంటుందని చెప్తున్నారు. మరి రియల్ ఎస్టేట్ ఏజెంట్ ని ఎలా ఎంచుకోవాలి? అక్కడే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతుంది, ఎందుకంటే మోసాలు అయిపోతుంటాయి, ఈజీగా నమ్మేస్తారు కొంతమంది, డబ్బులు పోగొట్టుకుంటారు, చాలా కష్టపడి కూడా పెట్టుకున్న డబ్బులు అవి. చాలా బాధ అనిపిస్తుంది కదా. సో ఎలాంటి ఏజెంట్ ని సెలెక్ట్ చేసుకుంటే మంచిది అంటారు? అసలు ఏజెంట్ ఎవరికి అవసరం అనేది చెప్పి నేను మీకు క్వశ్చన్ ఆన్సర్ చేస్తాను. జనరల్ గా ఇప్పుడు మీకు రేపు మ్యారేజ్ అయింది, మ్యారేజ్ అయ్యి ఇల్లు కొనుక్కో, ఫస్ట్ టైం బయ్యర్, మీ హస్బెండ్ మంచి రిచ్ పర్సన్ వచ్చారు, ఒక 5 కోట్లు ఉంది, కొనుక్కోదు, మీకు ఐడియా లేదు, అవగాహన లేదు, డాక్యుమెంట్ అంటే ఏంటి, లీగల్ ఒపీనియన్ ఏంటి, ఈసీ అంటే ఏంటి, కానీ మీరు కొనుక్కోవాలి. మా టైంలో వచ్చి, మా ఫాదర్ టైంలో, మన తాతగారి టైంలో 60-50 సంవత్సరాలు వస్తే ఇల్లు కొనుక్కున్నారు. మా టైంలో 40-45 వచ్చినట్టు కొనుక్కోవాలి. ఇప్పుడు మీ టైంలో 25-30 రాగానే కొనేస్తున్నారు, బికాస్ అర్నింగ్ పొటెన్షియల్ వేసుకున్నాం, కెపాసిటీ, బయింగ్ కెపాసిటీ వేసుకున్నాం. సో మీరు ఫస్ట్ టైం కొనుక్కునేటైతే డెఫినెట్లీ అడ్వైజ్ యూ హ్యావ్ టు గో త్రూ అన్ ఏజెంట్ టు బీ సేఫ్. ఏజెంట్ మీరు విలన్గా చూడకండి, ఏజెంట్ ఒక మిత్రుడిగా చూడండి, ఆయన కూడా మనిషే. సో ఏజెంట్ వల్ల అయితే మీరు అపాయింట్ చేసుకునేటప్పుడు ఏజెంట్ తాలూకు క్వాలిటీస్ అడిగారు, గుణాలు ఏంటి. ఏజెంట్ ఎప్పుడు కూడా వెల్ డ్రెస్, వెల్ గ్రూమ్డ్, ప్రొఫెషనల్ గా కనిపించాలి మనిషి, టైం డిసిప్లిన్ ఉండాలి, హానెస్ట్ ఉండాలి, ఇంటిగ్రిటీ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. మీరు ఏ ఏరియాలో అయితే ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటున్నారో ఆ ఏరియాలో జోగ్రఫికల్ ఐడియా ఉండాలి. ఇప్పుడు ఉప్పల్లో ఒక ఏజెంట్ ఉన్నాడు, ఆయన తీసుకొచ్చి మీరు తెల్లాపూర్లో పెడితే ఫెయిల్ అవుతాడు, బికాస్ ఉప్పల్ స్టాటిస్టిక్స్, ఉప్పల్ పబ్లిక్, ఉప్పల్ మాస్ ఇస్ డిఫరెంట్, బంజారా హిల్స్ ఇస్ డిఫరెంట్, కొల్లూరు అండ్ తెల్లాపూర్ ఇస్ డిఫరెంట్. సో ఎవరి ఎక్స్పర్టైజ్ వాళ్ళకే ఉంటుంది, ఏరియా ఎక్స్పర్ట్ ఉంటారు, అట్లానే ప్రోడక్ట్ సెగ్మెంట్ ఎక్స్పర్ట్. ఇప్పుడు ప్లాట్లు అమ్మేవాళ్ళు విల్లా అమ్మలేకపోవచ్చు, విల్లా అమ్మేవాళ్ళు ప్లాట్లు అమ్మ, ఎందుకంటే ప్లాట్ 10 లక్షలు పెడితే 10 నుండి ₹1 కోటి దాకా 2 కోట్ల దాకా ప్లాట్ వస్తుంది, విల్లా 5-6 కోట్లు ఉంటుంది, ఫ్లాట్ మధ్యలో ఉంటుంది. సో దేనికి కావాల్సిన స్పెషలైజేషన్ స్కిల్ సెట్ అంటాం, ఆ స్కిల్ సెట్ ఆ ఏజెంట్కి ఉండాలి. సో మీరు ఎవరినైనా ఫిల్టర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆయన ప్రొఫెషనల్గా ఉన్నాడా లేదా, ఆ బిజినెస్లో ఎన్ని రోజులు బట్టి ఉన్నాడు, ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్నవాడిని తీసుకోండి, ఎందుకంటే 1 నెల 2 నెలలు అంటే మనం యాక్సిడెంట్ చేస్తాం. ఇప్పుడు డాక్టర్ ఫస్ట్గా ఆయన అవ్వాలంటే ఒకరినిద్దరిని అయితేనే డాక్టర్ అవుతారు జనరల్గా, ఆపరేషన్ చేసిన సక్సెస్ రేట్ మనకు తెలియదు కదా. సో ఏజెంట్ కూడా ఒక 5-10 years ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి కొద్ది అనుభవం ఉంటుంది. ఇప్పుడు మీ రోల్ నేను చేయమంటే చేయలేకపోవచ్చు, నా రోల్ మీరు చేయలేకపోవచ్చు. సో బోత్ ఆర్ 2 different segments. సో అక్కడ ఏంటంటే ఏజెంట్ తోలక ఆయనకి అతా ఉందా పతా ఉందా, ఫస్ట్ చూసుకోవాల్సిన ఆయన అతా పతా ఉందా, రేరా లైసెన్స్, నోన్ పర్సనా కాదా, ఆఫీస్ ఉందా, వెబ్సైట్ ఉందా. కొన్నిసార్లు ఆఫీస్ ఉన్నా కూడా ఎత్తేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు, మరి అలాంటి వాళ్ళని ఎలా గుర్తించాలి? మీరు చేసుకున్న దురదృష్టాన్ని ఎవరు ఆపలేరండి. ఇప్పుడు మనం 10 మంది మాట్లాడితే 1 అటు ఇటు ఉంటుంది, 100 మంది మాట్లాడాలనుకుంటే 90 మంది 95 మంది పర్ఫెక్ట్ ఉంటారు. మన చెయ్యింది 5 ఏళ్ళు కరెక్ట్ స్ట్రైట్ గా ఉన్నాయా, ఒకే రకంగా ఉండవు. కరెక్టే. నేను చాలా ఎగ్జాంపుల్ చెప్పాను. ఒకే పేరెంట్స్ కి 5 కూతుర్లు అనుకోండి, 5 కూతుర్ల మెంటాలిటీ, మైండ్ సెట్, డ్రెస్సింగ్ సెన్స్ అన్ని మారిపోతాయి. మీరు జీన్ ప్యాంట్ వేసారు, ఇంకొకరు, అందుకని బాగా తెలిసిన వ్యక్తిని అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిని తీసుకోవాలి. ఆ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉండాలి, జోగ్రఫికల్ నాలెడ్జ్ ఉండాలి, ప్రైసింగ్ నాలెడ్జ్ ఉండాలి, రేట్స్ మెయిన్ ఇంపార్టెంట్. దాని తర్వాత డాక్యుమెంటేషన్ నాలెడ్జ్ ఉండాలి. ఆయన కమిషన్ కోసం ఫోకస్ చేసినాడంటే యూఆర్ అవుట్. కమిషన్ ఎప్పుడు కూడా ఏజెంట్ ఎలా ఉండాలంటే, కమిషన్ ఇస్ ద లాస్ట్ థింగ్. కమిషన్ అనేది బై ప్రొడక్ట్ ఆఫ్ ద సర్వీస్ గివెన్ బై ద ఏజెంట్.
అది తెలుసుకోకుండా మీరు వెళ్తే కష్టం. ఇప్పుడు కొంతమంది ఫస్ట్ కమిషన్ అంటారు. కమిషన్ మాట్లాడండి, నేను కూడా తీసుకున్నాను, ఏజెంట్గా తీసుకోవాలి, తప్పలేదు. ఏజెంట్ అనొచ్చు, రియాల్టర్ అనొచ్చు, అడ్వైజర్ అనొచ్చు, కన్సల్టెంట్ అనొచ్చు, బ్రోకర్ అనొచ్చు, ఇవన్నీ కూడా పదాలు రకరకాల దేశాల్లో రకరకాలుగా వాడుతున్నారు. సో కమిషన్ తీసుకోవడం తప్పులేదు. నేనేమన్నా ఫ్యాక్టరీ టీ తెలంగాణ ఇవ్వడం తప్పు కాదు, ఇచ్చే విధానం తప్పు అన్నారు. అదేవిధంగా మీరు కమిషన్ అడగడం తప్పులేదు. కమిషన్ అడిగినప్పుడు ఇప్పుడు అడగాలి, మిమ్మల్ని నేను ఫుల్గా సాటిస్ఫై చేసి మీ రిక్వైర్మెంట్ చేసి మీ ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేసిన రోజు తీసుకోవాలి బ్రోకరేజ్ అనేది. సో ఏజెంట్కి వెళ్ళినప్పుడు ఆయన మెయిన్ ఇంకోటి రెఫరెన్సెస్ అడగండి. ఆయన అంతకుముందు ఎవరితో డీల్ చేశారు, ఏ ఓనర్స్తో డీల్ చేశారు, ఏ కస్టమర్స్తో డీల్ చేశారు, ఆ కస్టమర్ తాలూకా నెంబర్లు ఇవ్వండి. ధైర్యంగా నేను మంచి సర్వీస్ ఇస్తే హ్యాపీగా ఇస్తాను. ఇప్పుడు మీకే సర్వీస్ ఇచ్చాను, మీరు మంచిగా ఇస్తే దెన్ యూ విల్ గివ్ ఎ గుడ్ రిపోర్ట్. లేదండి ఆయన అసలు దట్స్ ఫస్ట్ అండ్ లాస్ట్ అంటే. సో వన్ సాటిస్ఫైడ్ కస్టమర్ వి టెల్ టు 10 people ఓన్లీ. ఇది జాగ్రత్తగా వినండి. వన్ సాటిస్ఫైడ్ కస్టమర్ విల్ టెల్ టు 10 people. వన్ డిస్సాటిస్ఫైడ్ కస్టమర్ విల్ టెల్ టు 100 people. అవునా కదా? సో ఇది చాలా ఇంపార్టెంట్. అందుకని మీరు సాటిస్ఫై చేసేవాళ్ళు కానీ డిస్సాటిస్ఫైడ్ ఈస్ గోయింగ్ టు డ్యామేజ్ యూ మోర్. సో మీకు మిత్రులు ఉండాలి కానీ శత్రువులు ఉండకూడదు. డ్యామేజ్ అంటే ఈజ్ బికమింగ్ ఎన్ ఎనిమీ, ఈజ్ గోయింగ్ టు టాక్ ఇల్ అబౌట్ యూ, నెగిటివ్ అబౌట్ యూ. సో అది చూసుకోవాలి. అది లేకుండా ఉండాలంటే అట్లీస్ట్ ఒక 10 parameters పెట్టుకొని ఆ తర్వాత అపాయింట్ చేసుకొని దెన్ యూ కంటిన్యూ ది సర్వీసెస్. డెఫినెట్లీ ఆఫ్టర్ ది డీల్ యువర్ పీస్ ఆఫ్ మైండ్ విల్ బి స్టేబుల్. సూపర్ సార్, వెల్ సెడ్ సార్.